ప్రార్థన అంటే చక్కగా అర్థించటం అనేటటువంటిది ఉన్నది. ముఖ్యంగా కలియుగంలో కలవు కేశవ కీర్తన, యజ్ఞయాగాది క్రతువులు అంతగా ఫలించే అవకాశం లేదు. ఎందుకంటే దానికి ద్రవ్యశుద్ధి ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి, ఓపిక ఉండాలి, భక్తి ఉండాలి. ఇన్ని కలగలిపితేనే యజ్ఞయాగాదులు కూడా మనకి ఫలిస్తాయి. ఇప్పుడు మనం చేసే యజ్ఞయాగాది క్రతువులు కానీ పూజలు కానీ అందడం లేదానికి రాంగ్ నంబర్కి చేసావు పెట్టే అంటున్నాడు భగవంతుడు. ఇది రాంగ్ నంబర్. ఎందుకంటే దాంట్లో మన శ్రద్ధ పెట్టడంలా కలి యొక్క దీనికి మనం ఆవహించేశాడు. మనకు ఆ అవలక్షణాలన్నీ పుడికి పుచ్చుకుంటున్నాం కలిలో. ఎందుకంటే కలి పురుషుడు తగిలించుకునేవన్నీ ఇనుప ఆభరణాలు. ఒకప్పుడు అమ్మ తల్లులు బాబాయిలు ఉన్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోమనండి. గొడ్డళ్ళు, పారలు, పిన్నీసులు, మేకులు లాంటివి చావిట్లో పెట్టేవాళ్ళం. ఏమండి, పెద్దవాళ్ళకి తెలుసు. ఇంట్లోకి ధ్యానించేవారు కాదు. అరట కాదా? అప్పుడు మన ఇళ్ల మీద ఏముండేవి? దూలాలు, పెంకుటిళ్ళు ఇవే ఉండేవి. ఇనుము ఎక్కడ కూడా మన ఇంట్లో ఉండేది కాదు. ఇనుప బీరువాలు ఉండేవి కాదు. చెక్క బీరువాలు, చెక్క కుర్చీలు ఇవే ఉండేవి మన ఇళ్లలో, మండువా ఇళ్లలో. ఇప్పుడు మన ఇంటి మీద రీఎన్ఫోర్స్మెంట్ ఇనుము ఉంటుంది. ఇనుప బీరువాలు, ఇనుప కుర్చీలు, ఇనుప గ్లాసులు, ఇనుప పళ్ళాల్లో తింటున్నాం. కలి మన ఒంట్లోకి వచ్చేసాడు. కలి ఇనుములో ఉంటాడు. కలి పురుషుడు ధరించేవన్నీ కూడా ఇనుప ఆభరణాలే. అందుకని అవలక్షణాలన్నీ మనకు వచ్చేసాయి. అందుకని అవలక్షణాల నుండి దూరం కావాలి అంటే, కలిపురుషుడు నీ వరకు రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నువ్వు చుట్టూ ఒక వలయాన్ని గీసుకోవాలంటే నామం ఒక్కటే నీకు. ఈ నామాన్ని ఎప్పుడు నువ్వు జపిస్తూ ఉంటావో కలి నీ దరికి చేరడు. అందుకే కలవు కేశవ కీర్తన, లలితా సహస్రనామ పారాయణ గొంతెత్తి చదవండి, విష్ణు సహస్రనామ పారాయణ గొంతెత్తి చదవండి, రామనామాన్ని గొంతెత్తి చదవండి. అవి ఏవి కూడా మిమ్మల్ని ఈ కలిని ఛేదిస్తాయి తప్ప, కలిని గమిస్తాయి తప్ప మిమ్మల్ని నిరంతరము కాపాడేది ఒక్క భగవన్నామ స్మరణ మాత్రమే. కలవు కేశవ కీర్తన ఈ కలియుగంలో యజ్ఞయాగాది క్రతువుల కంటే శీఘ్రమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది నామ సంకీర్తనే. నేను వైకుంఠంలోనూ ఉండను, యోగుల హృదయాలలోనూ ఉండను. ఎక్కడ నా నామ సంకీర్తన జరుగుతుందో అక్కడే నేను ఉంటానన్నాడు శ్రీమన్నారాయణ. కాబట్టి మాతృమూర్తులారా, చాలాసేపు సమయం తీసుకున్నా. మీ అందరినీ చూస్తే నాకు కూడా ఉత్సాహం వచ్చింది. అయోధ్య వెళ్ళొచ్చిన ఉత్సాహం మీ అందరిని చూస్తే చెప్పాలనిపించింది. అయోధ్యలో రాముడిని ప్రతిష్ఠించుకోవడమే కాదమ్మా, ధర్మాన్ని కూడా ప్రతిష్ఠించుకుంటున్నాం అనేటువంటి భావనతో మనందరం కూడా అడుగులు వేయవలసిన కర్తవ్యం ముఖ్యంగా మహిళల మీద ఉన్నది. మాత సమాజ నిర్మాత, మాత వలన ఈ సమాజం అంతా కూడా నిర్మాణం చేయబడుతుంది. పురుషుడు మనసుతో ఆలోచిస్తాడు, స్త్రీ హృదయంతో స్పందిస్తుంది. కాబట్టి అటువంటి హృదయం కలిగినటువంటి మాతృమూర్తులే ఏం తలుచుకున్నా చేయగలరు. అమ్మకంతటి వెండి చీర సమర్పించగలిగారు అంటే ఆ సంకల్పం మాతృమూర్తులదే కానీ పురుషులది కాదు. మాతృహృదయానికి అది అర్థమవుతుంది. కాబట్టి అటువంటి మాతృమూర్తులందరికీ ఈ సంకల్పం చేస్తున్న ఆ పుణ్య దంపతులకి, ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించినటువంటి మా సోదరికి, ఇక్కడ ఉన్న ప్రతి సోదరిమణికి మరొకసారి కూర్చున్నటువంటి పెద్దలందరికీ నిండు మనసుతో మరోసారి నమస్కరిస్తూ శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ, నన్ను ఈ రోజున ఈ శుభదినాన గాయత్రి మాత ముందు ఈ విధంగా 2 వచనాలు పలకగలిగే అవకాశాన్ని నాకు కలిగించిన మీ అందరికీ మరోసారి ధన్యవాదపూర్వక శుభాకాంక్షలు, శుభాభివందనలు, పాదాభివందనలు. జై హింద్, జై భారత్, గాయత్రి మాతా కీ జై.